స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు నంద్యాల డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ జూడో బాలబాలికల సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు మంచి ప్రతిభ చూపి ఈ నెల 9, 10వ తేదీ మంగళగిరిలో జరిగే సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి దండె నాగరాజు మరియు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు విశ్వనాథ్, భాస్కర్ రెడ్డి, శేక్షావలి, రత్నకుమార్, మహబూబ్ బాషా, జూడో కోచ్ శాంతారాజు, సయ్యద్ బాషా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జూడో డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల జిల్లా పద్మావతి నగర్ స్టేడియంలో నంద్యాల డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ తరఫున ఈరోజు సబ్ జూనియర్ బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ జిల్లాలో సెలెక్ట్ అయిన క్రీడాకారులు రేపు 9, 10 జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో మంగళగిరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు. ఈ క్రీడాకారులు ఇక్కడ 150 మంది పాల్గొన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు. ఇక్కడ మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఇక్కడ కోచ్ NIS కోచ్ శాంతరాజు గారు, వారి శిష్యులు అందరూ కలిసి ఇక్కడ మంచి టీంను తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మొట్టమొదటిసారిగా నంద్యాలకు ఈ జూడో సబ్ జూనియర్ సెలక్షన్స్ ఇక్కడ నంద్యాల పెట్టడం జరిగింది. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన DSDO రాజు గారికి, తర్వాత ఇక్కడికి మేము పిలిచిన వెంటనే వచ్చి ఈ క్రీడాకారులకు సక్సెస్ చేసినందుకు మా వ్యాయామ ఉపాధ్యాయులకు పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో నూతనంగా ఈ జూడో సబ్ జూనియర్ పోటీలు మన నంద్యాలలో పద్మావతి నగర్లో ఏర్పాటు చేశారు అసోసియేషన్ వారు. మరి మేము కూడా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లాకు ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి దీనికి అసోసియేషన్ మా పాఠశాలలు కూడా వీళ్ళు కోచ్లను పంపించి మరిన్ని టెక్నిక్స్ను, ఆ తర్వాత అవసరమైన మెటీరియల్ కూడా మాకు ప్రొవైడ్ చేయాలి. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి ఈ కార్యవర్గంలో, ఈ విధంగా కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ కార్యవర్గంలో మాకు కూడా మా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు ఇంతింతై ఒత్తిడి ఇంతైనట్టుగా ఇంకా కొద్ది పై స్థాయిలో స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో, అదే నేషనల్ స్థాయిలో కూడా విద్యార్థులందరూ కూడా మంచిగా రాణించి ఈ యొక్క అసోసియేషన్కు మంచి గుర్తింపు రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మా మిత్రులందరూ కూడా చాలా కష్టపడతా ఉన్నారు. వారికి అందరూ నియర్గా దగ్గర 150 మంది విద్యార్థులు ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సబ్ జూనియర్ కేటగిరీలో. వీళ్ళకు కూడా అంతా కూడా ఈ అసోసియేషన్ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఇంకా కార్యక్రమాలు ముందు ఇంకా అసోసియేషన్ తరఫున మంచిగా జరపాలని, అదేవిధంగా స్కూల్ లెవెల్లో కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్ గట తిరిగి ఈ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా ఇటు ఈ విధంగా ఉంటుంది, జూడో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేసేదానికి కూడా ఈ యొక్క అసోసియేషన్ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.